నాహం ప్రకాశః సర్వస్య యోగమాయాయసాం మావృతః మూఢోऽన్యం నాభిజానాతి లోకో మామజమవ్యమం. నా యోగమయమందు నేను అందరికిని గోచరింపను కనుక అజ్ఞానులు నన్ను జన్మరహితునిగా శాశ్వతునిగా పరమేశ్వరునిగా తెలుసుకొనలేరు. అనగా నన్ను జనన మరణములలో లోగువానిగా తలంతరు. అనగా నన్ను జనన మరణములకు లోనగువానిగా తలంతరు. వేదాహం సమతీతాని వర్తమానాని అర్జున భవిష్యాని చ భూతాని మాం తు వేదన కశ్చవా. ఓ అర్జున, గత కాలమునకు చెందినట్టు వర్తమాన కాలమునకు నందున్నట్టుయు అయిన చరాచర ప్రాణులన్నింటినీ నేను ఎరుగుదును. అంతేకాదు రాబో కాలమున ప్రభవించు ప్రాణులను గూర్చియు నేను ఎరుగుదును. కానీ నా యందు భక్తి శ్రద్ధలు గలవారు తప్ప వేరెవరునూ నన్ను ఎరుగజాలరు. ఇచ్ఛద్వేష సముత్తేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గేయాంతి పరంతప. భరతవంశి ఓ అర్జున, జగత్తునందు ప్రాణులన్నీ అన్నియును రాగద్వేషముల వలన కలిగి సుఖ దుఃఖాది ద్వంద్వముల ప్రభావమున అంతులేని మోహములో పడిపోవచున్నవి. ఏషాం త్వం తగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్తా భజంతే మాం దృఢవ్రతాః. కానీ నిష్కామ భావముతో పుణ్యకర్మలను ఆచరించు పురుషులను పాపులను రూపుమాసిపోవును, నశించును. అట్టివారు రాగద్వేష జనితములైన సుఖదుఖాది రూప మోహముల నుండి విముక్తులయ్యెదరు. దృఢ నిశ్చయము కలిగిన అట్టి భక్తులు అన్ని విధముల నన్నే భజింతురు. జరా మరణమోక్షాయ మామశ్రిత్య తంతియే తే బ్రహ్మ తద్విదుః కృశం తద్యాత్మం కర్మ చాఖిలం. నన్ను శరణు పొంది జరామరణ విముక్తికై ప్రయత్నించే పురుషులు ఆ పరబ్రహ్మను, సమస్త ఆధ్యాత్మికతమును, సంపూర్ణ కర్మను తెలుసుకుందరు. సాది భూతాది దైవం మాం సాది యజ్ఞం చయే విదుః ప్రయాణకాలేన్పి చమాం తే విదుర్తక్యచేతసః. అది భూత అధిదైవ ఆది యజ్ఞములతో పాటు అందరికీ ఆత్మరూపుడైన నన్ను అంత్యకాలమున అందైనను తెలుసుకునివారు నిశ్చల బుద్ధితో నన్నే చేరుదురు. ఓం తత్సతది శ్రీమద్భగవద్గీతాపనిషత్ బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞాన విజ్ఞాన యోగో నామ సప్తోధ్యాయః. శ్రీ పరమాత్మనే నమః. అధః అక్షర బ్రహ్మయోగః. అర్జునోవాచ
కిం త్రుద్మా కిం త్రుద్రహాం కిమధ్యాత్మ కిం కర్మ పురుషోత్తమ అధిభూతం చ కిం ప్రోక్తం ఆదిదైవం కిముచ్యతే. అర్జునుడు పలికిన, ఓ పురుషోత్తమ, బ్రహ్మ అనగానేమి, ఆధ్యాత్మము అనగానేమి, కర్మ అనగానేమి, అది భూతము అని దేనికి పేరు, ఆదిదేవము అని దేనిని అందరు. అది యజ్ఞ కథం కోంద్రదేస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం జ్ఞేయోయ నియతాత్మభిః. ఓ మధుసూదన, అది యజ్ఞము అనగానేమి, ఆ అది యజ్ఞము ఈ శరీరమునందు ఎట్లుండును, అంత్యకాలమున మనస్సును పరమాత్మయందు లగ్నమును చేసిన యోగులు నిన్నెట్లు తెలుసుకొనగలరు. భగవాన్, అక్షరం బ్రహ్మ పరమం స్వభావం జాత్మ ముచ్యతే భూతభావోద్భవకరో విసర్గ కర్మ సంజిత. శ్రీ భగవానుడు పలికెను, బ్రహ్మమనగా సర్వశ్రేష్ఠుడు, శాశ్వతుడు. ఆధ్యాత్మము అనగా స్వస్వరూపము అనగా జీవాత్మ. పరమాత్మ యందు లీనమైన సకల భూతములను బహిర్గతమునర్చి వాటి ఉత్పత్తి అభ్యుదయములకు కారణమైన చేష్టను అనగా సృజ్యాది కర్మలను కర్మయందురు. అధిభూతం క్షరో భావ పురుషశ్చాది దైవతం అది యజ్ఞో హేమేవాత్ర దేహే దేహ భృతాం వరా. ఉత్తుత్తి వినయశీలములైన పదార్థములు అన్నియును అది భూతములు అనబడును. హిరణ్మయుడైన పురుషుడు ఆదిదైవము, దేహదారుల్లో శ్రేష్ఠుడైనవో అర్జున, ఈ శరీరములో అంతర్యామిగా ఉన్న నేనే వాసుదేవుడనే అది యజ్ఞమును. అంతఃకాలే చ మామేవ స్మరన్ ముక్త్యా కలేవరం యః ప్రయాతి స మద్భావం యాతి వాస్తస్త్ర సంశయః. అంత్యకాలమునందైనను నన్నే స్మరించుచు దేహత్యాగమును చేసిన వాడు నన్నే, నా స్వరూపమునే పొందును. ఇందేమాత్రము కూడా సందేహము లేదు. యం యం వాసి స్మరన్ భావం త్యజత్యంతం లేక లేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. కౌంతేయ, మనుష్యుడు అవసాన దశయందు ఏ ఏ భావములను స్మరించచు దేహత్యాగమును చేయను అతడు మరు జన్మలో ఆయా స్వరూపములనే పొందును. ఏలనన సర్వదా అతడు దానినే స్మరించుచుండెను. తస్మాత్ సర్వేషు కాలేషు మామస్మర యుధ్యాచ మయ్యర్పిత మనోబుద్ధి మామే వైశ్యస్య సంశయం. కావున ఓ అర్జున, నీవు సర్వదా నన్నే స్మరించు, యుద్ధమును అంటే కర్తవ్యమును కూడా చేయము. ఈ విధముగా నీ మనోబుద్ధులను నాయందే నిలిపి ఉన్నచో నిజముగా అంటే నిస్సందేహముగా నన్నే పొందిదెవు. అభ్యాస యోగయుక్తేన చేతసా నాన్యగామినా పరమం పురుషం
దివ్యం యాతి పార్థానుచింతయా. మనస్సును ఎటు పోనీయక వేరే దేశ మాత్రము లేకుండా నిరంతరము పరమేశ్వరుని ధ్యాన రూపముగానే సాధన చేయు మనుష్యుడు దివ్య పురుషుడైన పరమాత్మనే చేరును. కవిం పురాణమను శాసితరం అనోరణీయాంస మన్మస్తరేద్య సర్వస్య దాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్మాత్. సర్వజ్ఞుడును సనాతనుడును అందరినీ శాసించువాడును అణువు కంటే సూక్ష్మమైన వాడును అందరినీ పోషించువాడును అత్యంత రూపుడును సూర్యుని వలె నిత్యచేతన ప్రకాశ రూపుడును అజ్ఞానందకారమును పారద్రోలువాడును అయిన సచ్చిదానంద ఘన పరమేశ్వరుని స్మరించువాడుగు. ఓం. అందరికీ వందనాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి. నమస్తే.